డే 5. సబ్స్క్రైబ్, లైక్, షేర్. పూజా పద్ధతి అతని మస్తిష్కంలో గాఢంగా హత్తుకుపోతుంది. దేవీ పూజ అతనికి లభిస్తే జీవన పర్యంతం దేవీదేవి అంటూ ఉంటాడు. కుటుంబంలో భూత పూజ జరిగితే భూతం భూతం అంటాడు. కొందరు శివుణ్ణైతే మరికొందరు కృష్ణుడు, అలాగే అందరూ ఏదో ఒక దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. వాటిని వారు వదలలేరు. అలా భ్రాంతిలో ఉన్న వ్యక్తి గీత వంటి మంగళకరమైన శాస్త్రం దొరికితే అతను దానిని అర్థం చేసుకోలేడు. పైతృక సంపత్తిని వదిలి అతను ఉండగలడు. కాని ఈ అంధవిశ్వాసాలను, ఆచారాలను అతను వదిలిపెట్టలేడు. పైతృక సంపదని వదిలిపెట్టి మీరు వేల మైళ్ల దూరం పోగలరు. కాని మదిలో మస్తిష్కంలో అంకితమైపోయిన ఈ అంధవిశ్వాసాలు, ఆలోచనలు మీ వెంటబడి తరుముతూనే ఉంటాయి. మీరు తలని కోసి వేరుగా పెట్టలేరు కదా. కాబట్టి మీరు యథార్థ శాస్త్రాన్ని కూడా అవే అంధవిశ్వాసాలు, ఆచారాలు, అభిప్రాయాల, పూజా పద్ధతులకు అనుగుణంగా చూడడానికి పూనుకొంటారు. ఆ శాస్త్రం మీ ఆలోచనలకు అనుగుణంగా ఉంటే మీరు దానిని గౌరవిస్తారు లేదా దానిని దోషపూరితమని అంటారు. కాబట్టే మీరు గీత యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోలేరు. గీత యొక్క రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. దాని వాస్తవికతను ఒక యోగిగాని లేక ఒక సద్గురువుగాని చూడగలరు. గీత ఏం చెప్తుంది అన్నది వారే చెప్పగలరు. అందరూ చెప్పలేరు. అందరికీ పనికి వచ్చే ఒకే ఒక సులభమైన ఉపాయం ఉంది. అది ఏమిటంటే ఒక మహాపురుషుని సన్నిధానంలో ఉండి తెలుసుకోవడమే. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు కూడా నొక్కి వక్కాణించాడు. గీత ఒక విశిష్ట వ్యక్తి, జాతి, వర్గం, వాదం, దేశం, కాలం లేక అంధవిశ్వాస సంప్రదాయానికి సంబంధించిన గ్రంథం కాదు. అది సార్వలౌకికం, సార్వకాలికమైన ఒక ధర్మ గ్రంథం. ఇది ప్రతి దేశం, ప్రతి జాతి, ప్రతి స్థాయికి చెందిన స్త్రీపురుషులకు అందరికీ చెందినది. ఇతరుల ద్వారా విని లేక ఇతరుల వలన ప్రభావితుడై వ్యక్తి ఏ నిర్ణయం చేయరాదు. దాని ప్రభావం అతని అస్తిత్వంపై పడుతుంది. పూర్వగ్రహీత భావముల నుంచి ముక్తి పొందిన సత్యాన్వేషకులకు ఈ ఆర్ష గ్రంథం ఆలోకక స్తంభం. హిందువుల సిద్ధాంతాలకు వేదములే ప్రమాణం. వేదం అంటే జ్ఞానం, పరమాత్ముని గూర్చి తెలుసుకునుట. పరమాత్ముడు సంస్కృతంలోగాని సంహితలలోగాని లేడు. పుస్తకం అతని సంకేతము మాత్రమే. అతను వాస్తవానికి హృదయములో జాగ్రత్తవుతాడు. ఒకనాడు విశ్వామిత్రుడు తపస్సులో మునిగి ఉన్నాడు. అతని భక్తిని చూచి బ్రహ్మ వచ్చి చెప్పాడు, ఈ రోజు నుండి నీవొక ఋషివి అని.